ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రినే చంపించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక కొడుకు. ఇది వ్యక్తిగత గొడవ కాబట్టి దీంతో పార్టీకి లింక్ చేయడం అనేటటువంటి అంటే ఇప్పుడు దరిద్రం ఏంటంటే మనం వార్తల్ని వార్తగా కాకుండా ప్రతిదానికి రాజకీయం లింక్ చేయాలి. ఆ చేసిన వెధవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడి అనుచరుడట. దాన్ని కూడా అట్లా రాసుకొచ్చి అంటే నీచ జర్నలిజానికి ఇది పరాకాష్ట. అది పక్కన పెడితే వాడు చేసిందో నీచమైన పని. బీమా డబ్బులు కక్కుర్తుబడి ఓ కొడుకు కన్నతండ్రినే కడతెచ్చేందుకు బరి తెగించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన మాజీ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు విప్పర్తి హర్షవర్ధన్ చేసిన దురాఘాతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం సాకూరుకి చెందినటువంటి 24 ఏళ్ల హర్షవర్ధన్ డిప్లొమా చదివి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడడంతో పాటు వైకాపా కార్యక్రమాలకు సైతం డబ్బులు ఖర్చు చేసి అప్పులో కూరుకుపోయాడు. తండ్రి వెంకటరమణ పేరుతో ఫైనాన్స్ సంస్థలో 2022లో 13 లక్షల రుణం తీసుకోవడంతో పాటు బీమా చేయించాడు. తండ్రి మరణిస్తే బీమా వస్తుందని అప్పు తీర్చాల్సిన అవసరం ఉండదని భావించి హత్య చేసేందుకు పథకం వేశాడు. నిందితుడు ఏప్రిల్ 21న బట్టమిల్లి నుంచి తండ్రికి ఫోన్ చేసి తన దగ్గర డబ్బులు లేవని 500 రూపాయలు తీసుకురమ్మని కోరాడు. వెంకటరమణ డబ్బులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి పయనమయ్యాయి. అప్పటికే అద్దెకి తెచ్చుకున్న కారుతో సిద్ధంగా ఉన్న హర్షవర్ధన్ మార్గమధ్యంలో తండ్రి వెనక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజుల తర్వాత వెంకటరమణ కోలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు హర్షవర్ధన్ చెప్తున్న వివరాల మీద అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతలో నిందితుడు స్థానిక వీఆర్ఓ వద్ద లొంగిపోయాడు. శనివారం అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కేసు వద్దని కుమారుడు జైలుకి వెళ్తే తట్టుకోలేని నిందితుడు తండ్రి పోలీసులు వేడుకున్నాడు.